పవన్ కళ్యాణ్కు ప్రజెంట్ 24 సీట్స్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా అష్యూరెన్స్గా చెప్పాడు, 40 సీట్స్ తీసుకుంటామని ఖచ్చితంగా చెప్పారు. ఓకే, ఇక్కడ సీట్స్ విషయం పక్కన పెట్టండి. అరే ఏంట్రా సీట్స్ కావాలరా మీకు? పవన్ అన్నని అమ్మన బూతులు పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి తిడితే ఏం చేసావురా నువ్వు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప ఏం చేసావు? సినిమాలో వచ్చే మనీ కూడా కొన్ని క్రోర్స్ ప్రజలకు ఇస్తూ పోతున్నాడు రా. ఇలా ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు. ఇలాంటి వాణ్ణి నువ్వు వేలెత్తి చూపడమేంట్రా? అరే శత్రువు కూడా పవన్ అన్న కష్టం చూసి షాక్ అయ్యాడురా. ఆయనని ఈసారి కాపాడకపోతే ఆయనకు పోయేదేమీ లేదు. ఇలాంటి వాళ్ళు నాకు అవసరం లేదనుకొని బీజేపీకి వెళ్ళిపోతాడు అనుకో. వితౌట్ మనీ బీజేపీ రాజ్యసభ సీట్ ఇస్తుంది, అలానే ఒక మినిస్ట్రీ ఇస్తుంది. ఇంకా ఏపీ లేదు, సినిమాలు చేసుకుంటూ పోతాడు. నువ్వు నీ బతుకు మారాలి అనుకుంటే పవన్ అన్న దగ్గరికి రా, లేకుంటే వద్దు.